మనం గణేశుడి గురించి మాట్లాడినప్పుడు మనకు ఎన్నో కథలు గుర్తుకొస్తాయి కదూ. కాని ఈరోజు మనం తెలుసుకోబోయేవి మామూలు కథలు కావు. ఆయన దైవత్వాన్ని, ఆయన స్వరూపాన్ని, అసలు ఆయనెవరో నిర్వచించిన రెండు అద్భుతమైన మహత్తరమైన పరీక్షల గురించి లోతుగా తెలుసుకుందాం. ఎప్పుడైనా ఆలోచించారా ఒక దేవుడికి వారి పేర్లు, వారి బిరుదులు ఎలా వస్తాయని? ముఖ్యంగా గణేశుడి విషయంలో ఆయన ప్రతి పేరు వెనుక, ప్రతి బిరుదు వెనుక ఓ పెద్ద కథ, ఓ త్యాగం, ఓ పరీక్ష దాగి ఉన్నాయి. ఆయన తన గుర్తింపును ఎలా సంపాదించుకున్నాడో చెప్పే ఆ దివ్యమైన ఘట్టాల్లోకి వెళ్దాం పదండి. సో ఈరోజు మనం గణేశుడిని తీర్చిదిద్దిన రెండు కీలకమైన ఘట్టాలను చూడబోతున్నాం. మొదటిది ఆయన ఏకదంతుడిగా ఎలా మారాడు, రెండవది ఆయన అపారమైన జ్ఞానానికి జరిగిన పరీక్ష. సరే, మన మొదటి కథలోకి వెళ్దాం. ఇది పూర్తిగా భక్తి, కర్తవ్యానికి సంబంధించినది. చాలా నాటకీయమైన సంఘటన ఇది. కైలాసంలో జరిగిన ఈ సంఘర్షణ గణేశుడికి ఓ కొత్త రూపాన్ని, శాశ్వతమైన బిరుదుని ఎలా ఇచ్చిందో చూద్దాం. ఒకసారి ఆ సీన్ని ఊహించుకోండి. కైలాస పర్వతం, ఎక్కడ చూసినా ప్రశాంతత, నిశ్శబ్దం. అక్కడ పరమశివుడు లోక కళ్యాణం కోసం గాఢమైన సమాధిస్థితిలో ఉన్నారు. ఆయన తపస్సుకు ఏ చిన్న ఆటంకం కూడా కలగకూడదు. అది చాలా చాలా ముఖ్యం. అలాంటి కీలకమైన సమయంలో పార్వతీదేవి తన ముద్దుల కొడుకైన బాలగణేశుడికి ఒక పవిత్రమైన బాధ్యతను అప్పగించింది. అది మామూలు ఆజ్ఞ కాదండోయ్, చాలా కీలకమైనది. తండ్రి తపస్సును కాపాడాల్సిన మొత్తం భారం ఇప్పుడు ఆ చిన్న గణేశుడి భుజాలపై పడింది. కాని సరిగ్గా అదే సమయానికి ఊహించని ఒక వ్యక్తి కైలాసానికి వచ్చాడు. ఆయనే పరశురాముడు, సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారం, ఒక గొప్ప యోధుడు, ఇంకా శివుని పరమభక్తుడు. ఆయన వచ్చింది ఒకే ఒక్క కారణంతో, తన గురువైన శివుణ్ణి చూడాలి, అంతే. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒకవైపు తల్లి మాటే వేదంగా భావించే గణేశుడు, మరోవైపు గురువుని చూడాలనే బలమైన కోలికతో వచ్చిన పరశురాముడు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఇద్దరిదీ తప్పని చెప్పలేం. ఇద్దరూ తమ తమ ధర్మాన్ని పాటిస్తున్నారు. అందుకే ఇదొక పెద్ద సంఘర్షణగా మారింది. ఈ పరిస్థితిలో గణేశుడు ఎంత స్థిరంగా, స్పష్టంగా ఉన్నాడో చూడండి. ఈ మాటల్లో ఆయన ధైర్యం మాత్రమే కాదు, తన కర్తవ్యం పట్లైన నిబద్ధత ఎంత గొప్పదో అర్థమవుతుంది. అమ్మకిచ్చిన మాట కోసం దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మాటలు పనిచేయవని అర్థమైపోయింది. అంతే, ఆ ఇద్దరు దివ్యశక్తుల మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది. ఒకవైపు ప్రచండ యోధుడైన పరశురాముడి దాడులు, మరోవైపు వాటన్నిటినీ తన అపారమైన శక్తితో ధైర్యంగా తిప్పికొడుతున్న బాలగణేశుడు. యుద్ధం తారాస్థాయికి చేరింది. తనను అడ్డుకున్నందుకు పరశురాముడికి పట్టలేని కోపం వచ్చేసింది. ఇంకేం ఆలోచించకుండా తనకు సాక్షాత్తు శివుడిచ్చిన తన దివ్యమైన గొడ్డలిని గణేశుడిపై ప్రయోగించాడు. ఆ దెబ్బకి గణేశుని దంతాలలో ఒకటి విరిగిపోయింది. అది కేవలమొక గాయం కాదు, అదొక గొప్ప త్యాగం, ఒక కొత్త అవతారానికి నాంది. ఆ క్షణం, ఆ త్యాగం ఫలితాన్నే గణేశుడికి ఒక కొత్త గుర్తింపు, ఒక కొత్త బిరుదు వచ్చాయి. అదే ఏకదంతుడు, అంటే ఒకే దంతమున్నవాడనే అర్థం. ఈ పేరు కేవలం ఆయన రూపాన్ని చెప్పడమే కాదు, కర్తవ్యం కోసం ఆయన చేసిన అపారమైన త్యాగానికి అదొక గుర్తు. సరే, ఇదంతా జరిగిన తర్వాత శివుడు ధ్యానం నుంచి బయటికొస్తాడు. అప్పుడు అసలు విషయం చెప్తాడు. ఇదంతా అనుకోకుండా జరగలేదని, ఇదంతా ఒక లీల, అంటే దేవుడి ఆటలో ఒక భాగమని వివరిస్తాడు. దీని వెనుక ఒక పెద్ద విశ్వప్రయోజనముందని చెప్తాడు. శివుడి మాటల్లోనే అసలు ఉద్దేశ్యం బయటపడింది. గణేశుడు ఏకదంతుడుగా పూజలందుకోవాలని విధి ముందే నిర్ణయించింది. ఆ విధిని నెరవేర్చడానికి పరశురాముడు కేవలం ఒక కారణం, ఒక నిమిత్తం మాత్రుడయ్యాడు అన్నమాట. సరే, ఇప్పుడు రెండో కథలోకి వెళ్దాం. ఇక్కడ వాతావరణం పూర్తిగా భిన్నం. ఒక భీకర యుద్ధం నుంచి ఇప్పుడు మనం ఒక తెలివైన పోటీలోకి, మేధస్సును పరీక్షించే ఒక సరదా ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. ఈ కథ ఒక సరదా పోటీతో మొదలవుతుంది. అన్నదమ్ములైన గణేశుడు, కార్తీకేయులలో ఎవరికి ముందు పెళ్లి చెయ్యాలి అనే ప్రశ్న వస్తోంది. ఎవరితో అనుకుంటున్నారా? బుద్ధి, సిద్ధి అనే ఇద్దరు దివ్యకన్యలతో. బుద్ధి అంటే తెలివి, సిద్ధి అంటే ఏదైనా సాధించడం. పోటీ చాలా సింపుల్.
ప్రపంచం మొత్తం చుట్టి ఎవరు ముందుగా తిరిగి వస్తారో వాళ్లకే బుద్ధి సిద్ధిలతో వివాహం. ఈ మాట వినగానే కార్తికేయుడు వెంటనే తన వేగవంతమైన నెమలివాహనంపై ప్రపంచ యాత్రకు బయల్దేరాడు. కాని మన గణేశుడు మాత్రం తన చిన్న మూషికంతో అక్కడే ఉండిపోయాడు, ప్రశాంతంగా ఆలోచిస్తూ. ఇక్కడే అసలు ట్విస్టుంది. గణేశుడి అసాధారణమైన జ్ఞానం ఇక్కడే బయటపడింది. ఆయన ఈ ఫిజికల్ పోటీని ఒక ఫిలాసాఫికల్ టెస్ట్గా మార్చేశాడు. ఆయనకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒక బిడ్డకు వాళ్ళ తల్లిదండ్రులే కదా ప్రపంచం, అంతే. ఆ సత్యాన్ని గ్రహించి విశ్వానికే తల్లిదండ్రులైన శివపార్వతులకు భక్తితో 3 ప్రదక్షిణలు చేశాడు. అంతే, ఆ ఒక్క పనితో పోటీ గెలిచేశాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయడమంటే విశ్వం మొత్తాన్ని చుట్టివచ్చినట్టే. చూశారా, శారీరక బలం కన్నా బుద్ధిబలం ఎంత శక్తివంతమైనదో గణేశుడు నిరూపించాడు. సో అనుకున్నట్టే గణేశుడికి బుద్ధి సిద్ధిలతో వివాహం జరిగింది. దీని వెనక ఒక లోతైన అర్థముంది. బుద్ధి అంటే తెలివుంటేనే, సిద్ధి అంటే దేన్నైనా సాధించగలం. అందుకే కదా ఆయన్ని విఘ్నాలకు అధిపతి అంటాం, కార్యసిద్ధిని ప్రసాదించే దేవుడని కొలుస్తాం. కాసేపటికి ప్రపంచాన్ని చుట్టి అలిసిపోయి కార్తీకేయుడు తిరిగి వస్తాడు. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. తన తమ్ముడి జ్ఞానానికి ముగ్ధుడవుతాడు. చాలా హుందాగా తన ఓటమిని, తమ్ముడి విజయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అసూయా లేదు. ఇదే కదా నిజమైన పోటీ అంటే. సో ఈ 2 అద్భుతమైన కథల్నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? కర్తవ్యానికి కట్టుబడి ఉండటం మనల్ని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. లోతైన జ్ఞానముంటే ఎలాంటి ఫిజికల్ లిమిట్స్ అయినా దాటొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా మన తల్లిదండ్రులే మనకు సర్వస్వం, మన ప్రపంచం అనే గొప్ప విషయం అర్థమైంది. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఈ 2 కథలను చూశాక ఏమనిపిస్తుంది? అసలైన శక్తి ఎక్కడ ఉంటుంది? అచంచలమైన భుజబలంలోనా, లేక అపారమైన బుద్ధిబలంలోనా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.